అజిత్ ఫ్యాన్ కడవలే అజిత్. నెక్స్ట్ సీఎం విజయ్. పొద్దున్నే వాన పడ్డది, చల్లగా ఉన్నది ఎండాకాలంలో. ఇప్పుడు కూడా చిన్న చిన్న చింగులు పడుతున్నాయి. ఉండాలి వెదర్ అండి. అడగారు ఫ్లవర్స్, మాల, మంగళసూత్రం, కొబ్బరికాయలు అన్ని ఇచ్చారు. ఈ టెంపుల్ చూసి మళ్ళీ బయటికి రాలేము, అసలు బయటికి రాబుద్ది అయితే లేదు, అంత బాగుంది. మన దగ్గర ఎందుకు ఉండే ఇట్లాంటి టెంపుల్స్? ఇక్కడ ఫేమస్ జ్యూస్ జిగర్తాండ. నేను అసలు ఏం రెడీ కాలే, ఎట్లున్నా అట్లా లేచి వెళ్ళిపోతున్నా. సింపుల్గా ఉండాలి నా తీరు, ఎందుకు అట్లా అమ్మాయి తీరు గంట సేపు తయారు. నాన్ పెరియ యూట్యూబర్, సూపర్ ఉంది జిగర్తాండ. మావాడు ఫస్ట్ వద్దు అన్నాడు, కాదు ఇప్పుడు తాగుతున్నాడు. ఇంక పేసినాం, ఇంక పేసినా సౌండ్ ఆరి తెలుగు టీవీలో పోట చెప్పాలి, టీవీలో పోటరా. యాక్చువల్లీ నా మదురై పోటీ మదురై పోనీకి మళ్ళీ బస్సే బుక్ చేసుకున్నాం ఇద్దరం. ట్రైన్ అసలు దొంగన కొడుకున్నాడు ఆటోలో. వాడు చెప్తున్నాడు మేము యాక్చువల్లీ ఇక్కడికి బుక్ చేసుకుంటే, వాడు అంటున్నాడు మ్యాప్స్ వేరే చూపించి మేము ఆడికే చూపించినా అని. దొంగన కూడా అస్సలు నమ్మకండి. బయటికి వెళ్ళడానికి వస్తే ఆటోలో వాళ్ళ వీళ్ళ నమ్ముడు కొంచెం కష్టమే. మ్యాప్స్ అవి కూడా చూసుకోండి. వాడు కావాలని చెప్పేసి ఎక్కువ తిప్పుకుంటూ వస్తున్నాడు. వాళ్ళకి ఒక రకంగా, మేము టూరిస్ట్ అనగానే ఇంకో రకంగా లైట్గా తమిళ్ మాట్లాడంగానే మళ్ళీ యాక్చువల్ ప్రైస్ చెప్తున్నారు. కొత్త వాళ్ళని చెప్పేసి ఘోరంగా చెప్తున్నారు. వాళ్ళని వస్తే బార్గింగ్ ఆడడం మాత్రం మర్చిపోకండి. బార్గింగ్ ముఖ్యం. బిగులు రాత్రి 9 అవుతుంది. ఇప్పుడు మదురైలో దిగినాం. మొత్తం బిజీగా ఉన్నది. మాకు ఆటోలు దొరుకుతలేవు, రూములు దొరుకుతలేవు. వాళ్ళని అడుగుదామంటే ఘోరం రేట్లు చెప్తున్నారు. పోలీసుల కోసం లెంగుతున్నాం, వాళ్ళనే చెప్తారని. అసలు ఇది ఒక్క పోలీసు లేడు. ఏమైతే చూసి ఇంకా ఉండాలి, దర్శనం చేసుకోవాలి. ఈరోజు కాదు, మార్నింగ్. ఇప్పుడే ఇక్కడ ఆటో ఎక్కినాం. మనోడు ఏదో చెప్పి మా దగ్గర పైసలు మనం గట్టిగా గుంచుతున్నాడు. మీరు వచ్చేటప్పుడు మాత్రం చూసుకుంటారండి. అజిత్ ఫ్యాన్ కడవలే అజిత్. పయ్య పేరు విజయ్. విజయ్ అచ్చా ఇద్దరు మే విజయ్ అరసియల్ గారా. అరసియల్ అంటే అది పొలిటీషియన్. నెక్స్ట్ విజయ్ ఆయేగా ఇద్దరు. సీఎం విజయ్. నెక్స్ట్ సీఎం విజయ్. రూమ్ మంచిగా ఉంది. వాళ్ళంతా ఏదో మాట్లాడి టూరిస్ట్ యూట్యూబర్ అని చెప్పేసి తక్కువ తీసుకున్నాం. దొంగన కొడుకురు 2000 చెప్తారు. బేరం ఆడితే 1000 రూపాయలకి ఇచ్చిండు. బాగుంది రూమ్, మెత్తగా ఉంది. రేపు పొద్దున పోయి దర్శనం చేసుకుంటే సెట్. ఇక ఆడ నుంచి రామేశ్వరం పోవాలి. మార్నింగ్ 6 అవుతుంది. టెంపుల్ పోదామని మీ నెక్స్ట్ టైం అక్కడ కలుద్దాం. ఈడ వెదర్ మస్తు మంచిగా ఉంది. ఈడ వెదర్ మంచిగా ఉంది. పొద్దున్నే వాన పడ్డది, చల్లగా ఉన్నది ఎండాకాలంలో. ఇప్పుడు కూడా చిన్న చిన్న చింగులు పడుతున్నాయి. ఉండాలి వెదర్. ఇట్లుంటే కూల్గా ఎంతైనా తిరగవచ్చు. ఇప్పుడైతే టెంపుల్ పోతున్నాం. పక్క స్ట్రీట్లోనే మదురై మీనాక్షి అమ్మన్ టెంపుల్. పోయి దర్శనం చేసుకున్నాం, అక్కడ చూపిస్తాం. అండి మీ అడగారు పోయేటప్పుడు ఇవన్నీ ఇచ్చారు. 200 ఫ్లవర్స్, మాల, మంగళసూత్రం, కొబ్బరికాయలు అన్నీ ఇచ్చారు. మొబైల్లో లేదంటే నేను చేసిపోతున్నాం. టెంపుల్ ఎంత బాగుందంటే లోపల అసలు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. ఎంత బాగుంది. లోపల మాత్రం ఫోన్ ఎలా చేసి ఉంటే మామూలుగా రాకపోతుండే. ఆ స్టాచ్యూస్, ప్రతి దానికి ఒక థీమ్, అది ఇంత చూసినా కానీ ఇంకా చూడాలనిపిస్తుంది. అసలు ఒకసారికి ఈ టెంపుల్ చూసి మళ్ళీ బయటికి రాలేము, అసలు బయటికి రాబుద్ది అయితే లేదు, అంత బాగుంది. మన దగ్గర ఎందుకు ఉండే ఇట్లాంటి టెంపుల్స్? చూడ్డానికి ఎంత బాగుందంటే
అసలు సింగిల్ స్టోన్ పిల్లర్స్, ఆ హైట్, లోపల ఒక పీస్ఫుల్ ఉంది. లోపల 4-5 టెంపుల్స్ ఉంటాయి, కంపల్సరీ వచ్చి చూడండి. ఇవి ఎవరు ఇది యూట్యూబ్లలో పెట్టరు మ్యాక్సిమము. లోపల ఫుటేజ్ మీరే వచ్చి చూడాలి, మామూలుగా అయితే లేదు. కంపల్సరీ చూడాల్సింది ఇది. ఈ స్ట్రీట్స్ కూడా మస్తు నిండిపోయి ఉన్నాయి. ఈ స్ట్రీట్స్లలో కంపల్సరీ ఏదో ఒకటి కొనుక్కోవాలి ఉంటుంది. పర్ఫ్యూమ్స్, టిఫిన్. ఇక్కడ ఫేమస్ జ్యూస్ జిగర్తాండ, అది ఒకసారి ట్రై చేయండి. నేను సాయంత్రం ట్రై చేస్తా. ఎర్లీ మార్నింగ్ జిగర్తాండ తాగితే బాగుంది. మావాడు టెంపుల్ దగ్గర స్నాకారం ముందు పరిగెత్తుకుంటూ వచ్చి రోడ్డు మర్చిపోయి ఇంట్లో కూర్చున్నాడు. అదేదో నా ఇంటి వచ్చి ఉంటే అవి ఏమన్నా చూస్తుండే కదా పిల్లగాడు. బాగా ఉంటారు ఇట్లా. చేసినాం మళ్ళీ మా రూమ్ దగ్గరికి. ఘోరం తిరుగుడు ఉన్నది. మళ్ళీ ఇప్పుడు ఏడు పోవాలా. ఇది లెఫ్ట్ సైడ్ పోదు. ఇదే మా రూమ్ 202. ఇంకేం అబ్బా ఆరామ్ ఉన్నది. కానీ మీరు మాత్రం మధురై మిస్ కాకండి. వచ్చేయండి. ఫోన్ లోపల ఎలా లేదు, అది ఒకటి వదిలేసినా కానీ మధురై మాత్రం సూపర్. ఇక్కడనే ఉండిపోతాం, అంత బాగుంది. ఆనియన్ దోశ మన దగ్గర కాకుండా డిఫరెంట్ సూపర్ ఉంది. టేస్ట్ కూడా మస్తు ఉంది. మన దగ్గర లెక్కలేదు. 2 సైడ్స్ కాల్చిండు. అరిటాకులు ఫ్రై ఇప్పుడు తిన్నాను, ఇదే ఫస్ట్ టైం. మధురైలో రాబోతే ఎన్నో స్పెషల్ நம்முடைய கறியில வெறிஞ்ச கறியில நம்முடைய கறி தோசை, பன் புரோட்டா போடுவாங்க. பல்லஞ்ச் கறி தோசை, பன் புரோட்டா இங்கே தான் நல்லா இருக்கும். இங்கே எல்லாம் இருக்கும். நம்மோட இங்கே நல்லா இருக்கும். கடை வச்சு கொள்ளு வருஷம் ஆச்சு. இன்னைக்கு நம்மளோட நல்லா இருக்கும். 4 நாள் சென்னை போகிறா. சரி, சென்னை மேலே டிஃபன் எப்போ நம்மளோட நல்லா இருக்கும். ఇంకా நல்லா இருக்கும். నేను అసలు ఏం రెడీ కాలే, ఎట్లున్నా అట్లా లేచి వెళ్ళిపోతున్నా. సింపుల్గా ఉండాలి నా తీరు. ఎందుకు అట్లా అమ్మాయి తీరు గంట సేపు తయారు అందగాడు. మేము పోయి జిగర్తాండ తాగుతాం. జిగర్తాండ డ్యూప్లెక్స్. అదే నిండా మొత్తం నార్త్ వాళ్ళే ఉన్నారు, అందరు హిందీ మాట్లాడుతున్నారు. ఇక్కడ ఉండే వాళ్ళకి మాత్రమే రాదు, మనకోసం సరిపోతుంది. ఇంకోటి నా యూట్యూబ్లో వీడియోలు చూసిన మమ్మల్ని మాత్రమే ఫోన్ ఎలో చేయలేరు. ఇంతకుముందు చాలామంది లోపల టెంపుల్లో వీడియోలు తీసిన వాళ్ళు ఉన్నారు. రేసిజం మమ్మల్ని తీయనియరు, వాళ్ళు తీసుకుంటారు. మాడు ఎప్పుడు ఫోన్లోనే ఉంటాడు. అందరు వాళ్ళనే చూస్తారు. నాకైతే సిగ్గు అనిపిస్తుంది. ఫస్ట్ టైం ఇట్లా రోడ్ల మీద తీసుకొని పోడు కదా. అంటే కొన్ని రోజులు సిగ్గు లేకుండా పోతుంది, అది వేరే విషయం. అజిత్ ఫోటో ఎడబడిన అజిత్ ఫోటో. మాడు ఇంగ్లీష్ మాట్లాడతాడు. నాకేడొచ్చు, నేను మాట్లాడతాడు, భయపడతాడు. తక్కువని అది క్లైమేట్ చేంజ్ అయిపోతుంది ఇక్కడ కొంచెం కూడా. మళ్ళీ ఇది పొద్దున్న చూడలేము మనం. ఇదేదో టెంపుల్ మంచిగా ఉంది, తెల్లగా చూపిస్తాను. ఏదో డిఫరెంట్ ఉంది. ఇదే గుడి గోపురం. నాకెందుకు లైట్ సిగ్గు అనిపిస్తుంది ఇట్లా వీడియోలు తీయాలంటే. చూస్తున్నారు అందరూ. ఇంకోటి ఇక్కడ వచ్చిన తర్వాత యూట్యూబర్ అనగానే కొంచెం డిస్కౌంట్లు అందిస్తారు. టెంపుల్ మనం అర్జున్ సినిమాలో చూస్తాం కదా, మహేష్ బాబు సినిమాలో, ఎగ్జాక్ట్లీ అట్లనే ఉంటుంది, సేమ్ టు సేమ్. కాకపోతే ఇంకొంచెం బాగుంది ఇక్కడ. అది సెట్ చేసిరేమో, లోపల చాలా బాగుంది. పెద్ద పెద్ద అది శిల్పాలు అవన్నీ. లోపల అట్లనే కూర్చోాలనిపిస్తుంది. ఒక ఫ్యాన్ లేకున్నా కానీ మొత్తం రాళ్ళు కదా, చల్లగా ఉన్నది లోపల. ఎంత ఎండ కొట్టినా లోపల చల్లగా ఉంటుంది. ఇక్కడ ఒకడు డ్రోన్ ఎగిరేసిండు. వాని దగ్గర బతిమాలి ఒక ఫుటేజ్ తీసుకొని దీంట్లో యాడ్ చేస్తాం. చూడండి టెంపుల్ ఎంత బాగుంటుందో. అందరిని ఇక్కడ చూసి పెద్ద యూట్యూబర్ అనుకుంటారు, వాళ్ళకి తెలియదు ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసినామని. అయినా పర్లేదు, మనం కూడా అట్లనే బిల్డప్ ఇద్దాం.
నాన్ పెరియ యూట్యూబర్. ఇదే మేము చెప్పిన జిగర్ తాండా జ్యూస్ ఇక్కడ ఫేమస్ అంట. పోయి తాగి చూస్తాం ఎట్లుంటుందో అన్నా. ನಾರ್ಮಲ್ ಸ್ಪೆಷಲ್ ಎಂದ ವ್ಯತ್ಯಾಸ? ನಾರ್ಮಲ್ ಐಸ್ ಕ್ರೀಮ್ ಬಟ್ಟು ವரும் ಸ್ಪೆಷಲ್ ಐಸ್ ಕ್ರೀಮ್ ಬಾಸ್ಮತಿ ಬಟ್ಟು ವரும். ಓಕೆ రెండు స్పెషల్ కుడింగ్. నాకు ఇంత చేసిందిరా, నేను ఇంత మాట్లాడుతున్నా తమిళ్, నాకు వచ్చేసింది. నేను ఇక్కడనే సెట్ అయిపోతాను. వాడు ఏదో చెప్పి మాత్రం స్పెషల్ అయితే బాగుంటుందని చెప్పిండు. నేనైతే తీసుకుంటున్నా. వీళ్ళందరూ నార్మల్ తీసుకుంటారు. చూద్దాం ఏది బాగుంటుందో చూసి. బాగుంది షాప్ అయితే. ఉంటుంది వాడేచ్చాడు జిగర్ తాండా అంటున్నాడు. నేను సినిమాలు తప్ప బయట కూర్చోలే. అన్న రెండు స్పెషల్స్ ఉన్నిట. నా రెండు స్పెషల్స్ ఉన్నిట అన్న. ரெண்டு ஸ்பெஷலா அதான் உங்களுக்கு தான ரெண்டு ஸ்பெஷலா நார்மலா ரெண்டா బాగుంటుంది. వాడు నాకు తప్ప అందరికి ఇచ్చిండు. తీసుకున్నాం ఇప్పుడే రెండు. యాక్చువల్లీ నార్మల్ దానికి స్పెషల్ దానికి పెద్ద ఏమో తేడా ఉండదంట. దాంట్లో జస్ట్ ఐసింగ్ కలుపురంట అంతే. చూసి చెప్తా ఎట్లుంటుందో. సూపర్ ఉంది జిగర్ తాండా. మావాడు ఫస్ట్ వద్దు అన్నాడు, కాదు ఇప్పుడు తాగుతున్నాడు. షర్ట్ మీద అయితే స్నాప్ స్టిక్స్ இங்கே பேசணும். இங்கே பேசினா சவுண்ட் அறிவு. இது ரெண்டு ரிசீவரா? 3 2 மைக்ஸ் ஒரு ரிசீவர். ரிசீவர் அது? ரிசீவர் இவோ ஃபோனுக்கு கனெக்ட் பண்ணி தான் வாய்ஸ் ஆகும். டிவியில் பேசுகிறீங்களா? తెలుగు టీవీలో పోటు எப்போ టీవీలో పోటురా. తాత నేను వీడియో ఎడుతున్నామా? వీడియో పాట కావాలని సాంగ్ విజయ్ గారు ఏదో క్రింజ్ చేసిండు. అది నా కళ్ళారా చూసి నా చెవులారా విన్నా. అంత దరిద్రం. అంటే నేను వీడియో ఎడుతున్నానా? థ్యాంక్ యూ. యూట్యూబ్ వీడియో. గుడి చుట్టుపక్కల ఒక మినీ కోటి తీరు ఉన్నది. నీకు ఏది కావాలన్నా కానీ టక్ మంది దొరుకుతున్నది. కానీ అన్నీ డబల్ రేటు. మనం బేరం ఆడితే తప్ప తక్కువ చేయరు. అది కూడా బేరం ఘోరంగా ఆడాలి. టూరిస్ట్ అని చెప్పేసి ఎగ్దాం నీకు వాళ్ళ నోటికి ఎంత వస్తే అంత రేట్లు చెప్తారు. అది మధురైలో స్కాము.